ఇంతకు ముందు ఆ అమ్మాయి చాలా షాక్కి గురైంది. సో షాకింగ్ న్యూస్ చెప్పినా పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా ఆ అమ్మాయి ఎలా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. తనని డిస్టర్బ్ చేయకండి. తను ఎంతకాలానికి కోలుకోవచ్చు డాక్టర్? రేపే కోలుకోవచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అసలు విషయం చెప్పకుండానే ఇలా షాక్ అని మనకు షాక్ ఇచ్చిందేంట్రా? ఎప్పుడు కోలుకుంటుందో ఏంటో. ఏమరు బాబు, నాకెందుకు, వెళ్ళిపోతా. సంవత్సరం అయిపోయినా ఈరోజే కొత్తగా పెళ్ళైనట్టు అనిపిస్తోంది. మా ప్రేమ పెళ్ళిని కాదన్న ఇంట్లో వాళ్ళని బంధువుల్ని వదిలేసి వాళ్ళకి దూరంగా నేను తను ఈ ఫామ్ హౌస్లో జీవితం సాగిస్తున్నా. ఈరోజు మార్నింగ్ కల్కటా క్యాంప్ కోసం బయలుదేరాను. కానీ ఆ క్యాంప్ వారం రోజులకు పోస్ట్ పోన్ అయింది. నా కోసం నా భార్య ఎంతగానో ఎదురు చూస్తుందనుకుని త్వరగా ఇంటికొచ్చాను. కానీ నా ప్రాణం అనుకునే నా భార్య వేరొకడితో. నాకే గనక శక్తి ఉంటే ఇలాంటి మగాళ్ళని చంపేయాలనిపిస్తోంది. నా పూజకు నేను వేసేది ఒకటే శిక్ష, నా చావు. అది తన కళ్ళ ముందే దారుణంగా. ఈ నా కొడుకు అడు పెళ్ళాం మోసం చేసిందని దూకి చచ్చాడనమాట. హలో, మేం బే ఏ ఇక్కడేం లేదురా. ఆ పిచ్చిదాని మొగుడు దాని మీద లవ్ ఎక్కువై దూకి చచ్చాడు. ఏ వాళ్ళకు కూడా ఏదో స్టోరీ ఉండి ఉంటుందిరా. మరి మన మునిస్వామి గడు ఎలా చనిపోయాడురా? అవును, మరి మునిస్వామి ఎందుకు చనిపోయాడు? స్వామి మునిస్వామి ఇక్కడ పేరు రాస్తే చస్తారా? నా పేరు రాస్తున్నా. హీరో
పేరు రాశాను వస్తానా కమాన్ 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 చంపను రా చంపను రండి కమాన్ రండి ఏయ్! రండి! తప్పండి! నన్ను తప్పండి! కమాన్! ఏయ్! ఏంటిది? వీళ్ళిద్దరూ ఇంట్లో చనిపోయిన వాళ్ళు మధ్యలో మునిస్వామి ఏంటి? ఆ ఇంట్లో ఉండటం మంచిది కాదని వీడికి ఎంత చెప్పినా అర్థం కాదేంట్రా? అది సరే అర్జెంటుగా రమ్మన్నాడు ఇప్పుడేం టెన్షన్ పెడతాడో. రేయ్ ఫోటో చూడు ఏంట్రా చనిపోయిన ముగ్గురు ఫోటో దిగారు? ఏ చనిపోయిన వాళ్ళు ఫోటో ఎలా దిగుతారా రే సతీ ఏంట్రా? మునుస్వామి గారితో వాళ్ళిద్దరు ఫోటో ఎలా దిగారో కనుక్కోవాలరా అదెలా తెలుసుకుంటాం? నేను తెలుసుకుంటా ఎక్కడికి రా? మంత్ర నిలయానికి వస్తారా రేయ్ వద్దురా. మునుస్వామి చావు కారణం తెలిసేంత వరకు నేను అక్కడే ఉంటాను ఓకే వాళ్ళకే వీడు కూడా మనకి దక్కేలా లేడురా. ఏంటి రౌడీ డోర్ తాళం వేయకుండా ఎక్కడికి వెళ్ళావు? అబ్బో తాళం అయిపోతే కొంపకి ఎవడొచ్చేస్తాడు ఎందుకుండరు? నీలాంటి వాళ్ళు ఉంటారుగా. ఆ, ముందా ఫోన్ చూడు పక్కదై ఉంటుంది హలో నేను వెన్నీనే. ఏంటి ఇందాక ఫోన్ చేశావు? నేను ఇప్పుడే మంత్రా నిలయానికి వచ్చానే. మంత్ర నిలయానికా? ఎందుకే? ఊరికే కొన్ని రోజులు ఉందా అనిపించింది. కానీ ఎహే పర్లేదులే, ఆ రౌడీ ఉన్నాడుగా. వాడే ఒక పెద్ద ప్రాబ్లం కదా. దట్స్ ఓకే. అంత లేదులే, ఎక్కువ చేస్తే వేసేస్తా. సరే నువ్వు ఎప్పుడు వస్తున్నావు? అక్కడికా? వచ్చేటప్పుడు ఫోన్ చేసి వస్తాలే. ఎహే రా.
ఏంటి సడన్గా ఎలా వచ్చావు? నా ఇల్లు నా ఇష్టం. అది కరెక్టే. హా, ఈ అప్పులు గొడవ ఏంటో? నీకు అవసరమా? అవసరం లేదు. అర్థమైందిలే. అమ్మానాన్న లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, పబ్బులకి డిస్కోలు తిరిగావు. ఆ విషయం చెప్పాలంటే నామోషిగా ఉండి చెప్పట్లేదు. ఏయ్ బోలో. జస్ట్ షట్ అప్. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అవునులే, ఇలాంటి క్యారెక్టర్స్కి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఓహో, మరి నువ్వు మ్యాటర్ చెప్పకపోతే మేము అలాగే ఊహించుకుంటాం. ఇది నేను చేసిన అప్పో, మా నాన్న చేసిన అప్పో కాదు. మా నాన్న ప్రతి అడ్డమైన వెదవికి షూరిటీ ఇచ్చి, అయినా ఇవన్నీ నీకు చెప్తే ఏమర్థం అవుతుంది? ఛే, waste. మరి ఎంత ఫీల్ అయిపోయిందంటే ఎక్కువ మాట్లాడేసావా? ఎక్స్క్యూజ్ మీ. Oh, was that an okay take? Oh, yeah, I know that. It's my pleasure. You know, I'm planning for one big international album for Telugu audience. వాళ్ళకి కొంచెం స్టైల్ చూపించాలని. It's my ambition, you know. Oh, yeah. That's what I'm talking. Oh, hi. I know you all love me. పొద్దున్నే పిచ్చికాయలంది ఏంది? పిచ్చి పిచ్చిగా మాడుతుంది. ప్లీజ్ మా మేనేజర్తో మాట్లాడండి. వాళ్ళ డేట్స్ చూస్తూ ఉంటారు. రైట్, బాడీ గార్డ్స్, 2 బాడీ గార్డ్స్ అండ్ గన్మెన్స్. ఓకే, అయ్యా, కూల్. ఇంకా మెంటలా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఎస్, మ్యాడ్ అబౌట్ ద ఫ్యూచర్. రేపు ప్రెస్ టీవీలో ఇంటర్వ్యూలప్పుడు ఇలాగే మాట్లాడాలి. ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు పెద్ద హీరోయిన్వి, పెద్ద స్టార్వా? ఎస్, స్టార్ని, పాప్ స్టార్ నవుతా. ఇల్లమ్మగా నప్పులు తీర్చేసి తెలుగులో పెద్ద ఆల్బమ్ చేస్తా. అడుక్కు తిను. కంటిన్యూ. అసలు ఆల్బమ్ ఎలా ఉంటుందో తెలుసా? తెలియదమ్మా. షకీరా. షకీలా అవడానికి ఇల్లు అమ్ముకోవాలా? ఓయ్, అదే షకీరా అవడానికి ఇల్లు అమ్ముకోవాలి. ఆల్బమ్ తెలుగులో. ఓయ్, హలో. నన్ను, నా టాలెంట్ ని తక్కువ అంచనా వేయకు మిస్టర్ రౌడీ. పెద్ద పాప్ స్టార్ అవుతాను. నన్ను కలుసుకోవడానికి నువ్వు వస్తే బాడీ గార్డ్స్ తో చెప్పి గెంటించేస్తా. ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే